ఓం సాయిరామ్. సాయి బంధువులందరికీ నా నమస్కారములు. ఈ యూట్యూబ్ ఛానల్ని వేదికగా చేసుకుని మీ అందరితో సాయిబాబా లీలలను మహిమలను పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మనం సాయిబాబా వారి మరొక అద్భుతమైన లీలను వినబోతున్నాం. సాయిబాబా షిరిడిలో ఉన్నప్పటికీ తన భక్తులు ఎంత దూరానున్నా వాళ్ళు ఏం చేస్తున్నా వాళ్ళని కంటికి రెప్పలా కాపాడతారనేది ఇప్పుడు సాయి లీల మనం తెలుసుకోబోతున్నాం. ఇందులో భాగంగా నానా చందోర్కర్ ప్రాణాలను సాయిబాబా ఎలా కాపాడారనేది ఇప్పుడు ఈ సాయి లీలలో మనం తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందుగా ఇలాంటి మరెన్నో సాయిబాబా లీలలను తెలుసుకునేందుకు అలాగే మరెన్నో భక్తి విషయాలను తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ మీ గ్రూపుల్లో షేర్ చేయండి. ఇప్పుడు సాయిబాబా వారి లీలను తెలుసుకుందాం. బాబా సర్వంతర్యామి. షిరిడీలోనే ఉన్నట్లు సామాన్యులందరికీ కనపడతాడు, కానీ తన భక్తులు ఎక్కడెక్కడున్నా బాబా అక్కడే ఉండేవారు. ఎంత దూరానున్నా వాళ్ళు ఏం చేస్తున్నా బాబాకు తెలియంది లేదు. భక్తుల వెంట ఉండి వాళ్ళను కంటికి రెప్పవలే కాపాడుతూ ఉంటారు బాబా. భక్తులను రక్షించడమే ప్రధాన కార్యంగా ఆ భగవంతుడే సాయి రూపంలో షిరిడిలో నిలవై కొలువై ఉన్నాడు. నానా చందోర్కరు ప్రభుత్వ ఉద్యోగాన్ని మనందరికీ తెలుసు. ఒకానొక సంవత్సరం వేసవి కాలంలో సర్వే పని మీద అతను హరిశ్చంద్ర గుట్ట అనే ప్రదేశానికి వెళ్ళవలసి వచ్చెను. అది కొండలు గుట్టలతో నిండి ఉండేది. అంతా రాళ్లమయం. ఆ గుట్ట పైకి వెళ్ళేసరికి బాగా మధ్యాహ్నం అయింది. మండు వేసవి, పైగా వడగాల్పులు. చెట్ల నీడనున్న బండలు కూడా బాగా వెచ్చగా కాగిపోతున్నాయి. నాన్న తిరిగి బాగా అలసిపోయాడు. అతని వెంట ఒక నౌకరు మాత్రమే ఉన్నాడు. నానా చందోర్కర్కు విపరీతంగా దాహమవుతుంది. ఎక్కడా తాగటానికి గుక్కెడు నీరు కూడా లేదు. ఆ ప్రదేశమంతా వెతికినా ఎచ్చట నీటి జాడే కనపడట్లేదు. విశ్రాంతి తీసుకుందామన్నా కాస్త నీడ కూడా లేదు. నానాకు బాగా కాలు లాగుతున్నాయి. అడుగు తీసి అడుగు పెట్టేందుకు అతనికి శక్తి కూడా లేదు. అంతటి ధనముండి, ఉద్యోగం ఉండి, సేవ చేసే సేవకులుండి కూడా ఇంటి పట్టున రాజభోగాలు అనుభవించే ఈ నానా చందోర్కరు ఆ మిట్ట మధ్యాహ్నం పూట ఎండలో ప్రాణాలు పోగొట్టుకునేటట్లుగా ఉన్నాడు. అంతవరకు నానాకు బాబా విషయమే జ్ఞప్తికి రాలేదు. ధైర్యం సడలింది, బలము క్షీణించింది, భయం ఆహ్వానించింది. గజేంద్ర పర్వంలోని మొసలి బాధకు తట్టుకోలేక హరి హరి అని కేకలు వేసే గజేంద్రుని వలె బాబా బాబా అని సాయి దాహం 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 అని నానా చందోర్కరు పక్కకొరిగిపోయాడు. షిరిడి యందు సరిగ్గా అదే సమయాన తాత్యా మహల్సపతి, దీక్షిత్ మొదలగు భక్తులు శ్రీ సాయిని సేవిస్తున్నారు. ఉన్నట్లుండి సాయిబాబా దాహం దాహం దాహం, ప్రాణాలు పోవున్నట్లున్నాయి అని అరుస్తూ సాయి తన ఆసనంపై నుండి లేచి నిలబడ్డాడు. బాబా కన్నీరు కారుస్తూ మసీదు నుండి బయటకు పరిగెత్తాడు. పక్కనున్న మహల్సపతి పాత్రలో నీరు తీసుకొని బాబా వెంట పరిగెత్తాడు. కానీ శ్రీ సాయిబాబా ఆ నీటిని తాకనైనా తాకలేదు. ఒక క్షణం అలాగే ఉండి తిరిగి వచ్చి ఆసనంపై కూర్చున్నాడు. పక్కనున్న వారికి ఇదేమీ అర్థం కాలేదు. అక్కడ నానా పక్క కురిగి కన్నులు మూసినంతనే మధ్య వయసులో ఉన్న ఒక కోయదొర ప్రత్యక్షమయ్యాడు. ఆ కోయదొర నానా చందోర్కర్ను గట్టిగా పిలిచి లేపాడు. నానా చందోర్కరు కళ్ళు తెరిచి చూశాడు. అప్పుడు ఆ కోయదొర ఇలా అంటున్నాడు, బాగా అలసినట్లున్నారు. మీరు కూర్చున్న బండ కిందనే నీరున్నది కదా, తనివి తీరా దాహం తీర్చుకోండి. ఎప్పుడు కూడా ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలు చేయకండి అని చెప్తుండగానే నానా చందోర్కరు ఆత్రంతో ఆ బండ ప్రక్కకు తొలగించి దాని క్రింద నీరు ఉండటం గమనించాడు. బుడబుడమనే నీరు ప్రవహిస్తున్నది అక్కడ. నానా చందోర్కరు 2 చేతులతో నీరు ఎత్తి ఆత్రంగా తాగేశాడు. తాను అప్పటి వరకు ఆ ప్రదేశమంతా వెతికాడు, కానీ అప్పుడు నీళ్లు లేవు. మరిప్పుడు నీరు ఎక్కంచొచ్చింది? బాబాయే తన మొర విని కోయదొర రూపంలో దర్శనమిచ్చి తన్ను కాపాడాడని మెరుపులా గ్రహించాడు. వెంటనే వెనుదిరిగి చూశాడు, కానీ ఆ కోయదొర లేడు. అతను అదృశ్యమయ్యాడు. నానా పిచ్చివానివలే సాయి సాయి అని కేకలేస్తూ దారిలో ఉన్న ముళ్ళు రాళ్ళు కూడా గమనించక పరిగెత్తసాగాడు. ఏడి ఆ కొయ్యదొర? ఎంత వెతికినా కనపడట్లేడు. నీ భక్తులపై నీకెంతటి ప్రేమ అని ఎప్పుడు నా తండ్రిని దర్శిస్తానా అన్న ఆత్రంతో నాన్న ఇంటికి చేరాను. 3వ రోజున ఉదయాన షిరిడీ చేరాడు నానా చందోర్కర్. ఆ సమయంలో దీక్షిత్, మహల్సపతి ఇంకా ఇతర భక్తులు మసీదునందు దర్బార్లో సాయిని సేవిస్తూ ఉన్నారు. పరుగున నాన్న మసీదు చేరాడు. నాన్న ఇంకా నోరెత్తి మాట్లాడనే లేదు. దీక్షిత్తో సాయి ఈ విధంగా అంటున్నారు, ఈ నాన్న విద్యావంతుడు. మండుటెండలో హరిశ్చంద్ర గుట్ట సర్వేకెళ్ళాడు. నేను వెళ్ళకుంటే ఇప్పటికీ ఏమై ఉండేవాడో. ఈ మాటలు నానా గ్రహించాడు. సాయిబాబా పాదాలపై పడి నానా చందోర్కరు వెక్కి వెక్కి ఏడుస్తుంటే అప్పుడు సాయిబాబా ఈ విధంగా అంటున్నారు, నానా భయం లేదు,
ఎందుకు ఏడుస్తున్నావు? నా భక్తులను నేనుగాక వేరెవరు రక్షిస్తారు? మీరెక్కడున్నా నేను మీ వెంటే ఉంటాను కదా. పిలిచిన పలుకుతాను, తలిస్తే దర్శనమిస్తాను. మిమ్మల్ని రక్షించడే కదా నా పని. నిశ్చింతగా ఉండండి అని సాయి అభయమిచ్చెను. కావున ఈ లీల ద్వారా సాయిబాబా షిరిడీలో ఉన్నప్పటికీ తన భక్తులు ఎంత దూరానున్నా ఏం చేస్తున్నా వాళ్ళని కంటికి రెప్పలా ప్రతిక్షణం కాపాడుతూ ఉంటారని మనం తెలుసుకున్నాం. సాయి బంధువులారా, ఈ సాయి లీలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక సాయి లీలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం సాయిరామ్.